నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. నాగబాబు మంత్రి ఎప్పుడు అవుతారో దానికన్నా ముందు ఎమ్మెల్సీ ఎప్పుడు అవుతారో అనేది ప్రస్తుతం బేతాళ ప్రశ్న. పలానా నాయకుడికి మంత్రి పదవిని ఇస్తున్నామని పార్టీ తరపున ప్రెస్ నోట్ ఇవ్వడం టీడీపీ చరిత్రలోనే మొదటిసారి. ప్రకటన వచ్చిన ఆ సందడే లేదు. దాంతో మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారేమో అని అందరూ అనుకుంటున్నారు. కానీ ముహూర్తం వస్తున్నాయి, పోతున్నాయి. కానీ నాగబాబుకు పదవి స్వీకారం జాడ మాత్రం కనిపించడం లేదు. ఇదిలా ఉంటే పిఠాపురం సీటును పవన్ కోసం త్యాగం చేసిన వర్మకు ఏదో ఒక పదవిని తొలి విడతలోనే ఇవ్వాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఇస్తారేమో అని అందరూ అనుకున్నారు, కానీ అలా జరగలేదు. లేటెస్ట్ గా కష్టపడి సాధించే విజయమే గొప్ప అంటూ వర్మ ట్వీట్ చేశారు. అయితే ఎమ్మెల్సీ కన్నా ఎమ్మెల్యేనే ఇష్టం అనేది దాని అర్థం. కానీ పిఠాపురం ఎమ్మెల్యే అని అనిపించుకునే యోగం వర్మకు ఇక లేనట్లే అనుకోవాలి. ఎందుకంటే పిఠాపురం సీటును గెలవడం మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కూటమిలో విభేదాలు వస్తే తప్ప పిఠాపురం నుంచి వర్మ పోటీ చేసే అవకాశాలు లేవు. అంతేకాదు పిఠాపురం వర్మ వేరే పదవికి కూడా నోచుకోలేరు. ఎందుకంటే పిఠాపురంలో ఒకరే పవర్ సెంటర్ ఉండాలి, అది కూడా పవన్ కళ్యాణ్ అయి ఉండాలి. అలా కాని పక్షంలో పవన్ కళ్యాణ్కు కోపం వస్తుంది. కాబట్టి వర్మకు పదవి ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. అంతేకాదు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కేవలం 8 రోజులు మాత్రమే ఉన్నారనే లెక్కలు కూడా వస్తున్నాయి. వర్మకు ఏదైనా పదవి కట్టబెట్టి ఆయన దూసుకెళ్తే పవన్ భరించడం కష్టం. కాబట్టి ఈ వ్యవహారంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చి వర్మకు ఇవ్వకపోతే అసంతృప్తిని పెంచినట్లు అవుతుంది. అందువల్ల ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలో మీరే చెప్పండి అని పవన్ కోర్టులో చంద్రబాబు గారు బాల్ తోసినట్లు తెలుస్తుంది. ఇవి తెలిసే తనకు ఏ ఎమ్మెల్సీ వద్దు, కష్టపడి గెలుచుకుంటాం అని ఇండైరెక్ట్ గా వర్మ ఇచ్చిన చిన్న హెచ్చరిక చేసినట్లుగా అనిపిస్తుంది.